చింతామణి, ఎవరి మాటయో ఏల నేను మాత్రము నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు. ఎందరూ లేరు వారవన జేక్షణలిపురమందు కల్లలన్ కందువ మాటలన్ విటులగారడిసేయుచు దోళ్ళదోపుగా దోళ్ళదోపుగా వందలు వేలు గుంజుకొను వారలు ఎందరు లేరు. విశుద్ధ వృత్తి నీ చందమునన్ విశుద్ధ వృత్తి నీ చందమునన్ గుణాగుణ విచారణ సల్పెడివారు కల్గిరే. ఆ నమస్తే ఫ్రెండ్స్. మన నెల్లూరు మహానగరంలో కొంతమంది వేశ్యలని, కొంతమంది విటులని చెప్తున్నారు. నెంబర్ ఒక 48 మంది దాకా పట్టుకున్నారని. పూర్వకాలం రాజుల కాలంలో వేశ్యావృత్తి ఉండేది, అఫీషియల్. నా అభిప్రాయం ఏమి ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టుకుంటారు, వేశ్యావృత్తిని పెట్టుకొనియండి. ఇట్లా అడ్డదారుల్లో పోయి వాళ్ళు దీనికంటే కూడా వాళ్ళకి చక్కగా లైసెన్స్ ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళని చేసుకొనిస్తూ నెల నెల డాక్టర్లు వచ్చి చెకప్లు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ పోయిస్ట్ అవి కూడా వసూలు చేసుకుంటూ ఏదో దానికి కావాల్సిన పోతుంటాడు. మిగతా వాళ్ళు ఫ్యామిలీ సేఫ్ అయిపోతాయి. ఈ అడ్డదారులు ఉండవు. ఇంచుమించు కాలేజీ పిల్లకాయలే 15 లక్షల దాకా ఆ మెయిన్ ఆమెకి ఇచ్చారంట మొత్తం. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్. మన నెల్లూరు మహానగరం ఈ రకంగా వార్తల్లోకి ఎక్కుతుందని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. వేశ్యావృత్తిని వృత్తిగా పరిగణించి ఎవరైతే దానికి రెడీ అవుతారో వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి హ్యాపీగా అంగడి పెట్టుకొని ఇవ్వండి.
కావాల్సినోడు పోతుంటాడు, డబ్బులు పెట్టి వస్తుంటాడు, దాని ఫీజు కూడా మీరే పెట్టండి, దానికంతా జిఎస్టీ వసూలు చేయండి, మంత్లీ చెకప్లు చేయించండి, ఎయిడ్స్ బూట్స్ లేకుండా చూడండి. ఏం చేస్తాం చెప్పు, కాలం అలా అయిపోయింది. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే కామెంట్ చేయండి. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నాకు అలా అనిపించింది. రాజుల కాలంలో ఉండేది ఏమి ఇప్పుడు ఇటు దొంగచాటుగా అందరి పిల్లకాయలు నాశనం అయిపోవటం, యూట్యూబ్లో వాటిలో ఎక్కడ పడితే అక్కడ బుధబొమ్మలు వచ్చేస్తున్నాయి. ఎవరి మీద దాని కంట్రోల్ లేదు దానికి. సో ఇట్ ఈస్ బెటర్ అన్నమాట. దాన్ని ఒక వృత్తిగా కేటాయించి వాళ్ళ పాడి వాళ్ళ మానాలు వాళ్ళ బతకనిస్తే ఇంత అలజడి, ఇంత రచ్చ ఉండదు. ఎవడో ఒకడో వరబోతుంటాడు, ఏదో వాళ్ళు చావలు చూస్తుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఓకే పర్వాలేదు, కరెక్ట్గానే చెప్పాను అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.